హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామనండి. ఈరోజు ఏంటంటే మా వీడియో వచ్చేసి మా చెల్లెల ఊర్లోనే దేవరు జరిగిందండి. దేవరికి పోయినాము. ఆ దేవరిలో ఏం చేసినామనేది చూపిస్తాను చూడండి. మా చెల్లెల వాళ్ళ ఇంట్లోన ఇదిగోనండి కుంభాలని కుండలన్నీ రెడీ చేస్తామన్నమాట. ఇట్లా సున్నం పెట్టి బొట్లు పెట్టి అన్నీ రెడీ చేస్తామన్నమాట. మా సైడ్ అయితే వీటిని కుంభాలు అంటామండి. మరి మీ సైడ్ అయితే ఏమంటారో మాకు తెలియదు, కానీ ఏమని తెలిస్తే మీకు వేరే తెలిస్తే కానీ కామెంట్ బాక్స్లో పెట్టండి. మా పక్క అయితే ఇవే అంటామండి, కుంభాలని అంటాము. ఇదిగో చూడండి, ఇలా రెడీ చేస్తున్నాం అంతా కలిసి. ముందు వచ్చేసి మొత్తం సున్నం పూస్తున్నామండి కుండ కింద. ఈ కుండలో వచ్చేసి అన్నం వండేసినామండి, ముందుగానే వండేసినాం అంతా మొత్తము. ఈ కుండలో ఒక సేరుంబావు, ఈ కుండలో ఒక సేరుంబావు అన్నం వండేసి కొంచెం చల్లారిన తర్వాత చల్లగా అయిన తర్వాత సున్నం తీసుకొని కింద భాగం అంతా సున్నం పూస్తామనండి. ఈ మధ్యలో కొద్దిగా ఉంది కదండి, ఈ భాగం వచ్చేసి కొంచెం నూనె పూసుకుంటాం అనమాట. ఈ నూనె పూసి వీటిని కుండలు అలంకరణ చేస్తామన్నమాట. బొట్లు పెట్టి అన్నిగా ఇలా చూడండి, ఇలా బొట్లు పెట్టేసి కొంచెం పసుపు బొట్టు ఒకటి, ఎర్ర బొట్టు ఒకటి అని వాటికి గుర్తులు ఉంటాయన్నమాట. ఆ గుర్తు ప్రకారం కొంతమంది ఏం చేస్తారంటే వీటికి కొంచెం నామాలు పెడతారన్నమాట, పొడుగు ఇట్లా. కానీ వాళ్ళ ఊరు సైడ్ వచ్చి ఇట్లా నామాలు పెట్టరాదు, ఇట్లా బొట్లే పెట్టాలి అని వాళ్ళ పెద్దలు చెప్పినందుకు మేము ఇట్లా బొట్లే పెడుతున్నామండి. ఇదిగో చూడండి, ఇక్కడ మా వదిన ఒక కుండకు పెడతా ఉంది, ఇక్కడ నేను ఒక కుండకు పెడతా ఉన్నాము. ఈ కుండలన్నీ రెడీ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. రాత్రి 12 గంటల నుంచో స్టార్ట్ చేసినాం అనమాట వీటిని అంతా రెడీ చేసుకోవడానికి. తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలకు అంతా రెడీ చేయాలి. ఇదిగో చూడండి, ఇక్కడ మా చెల్లెలు వాళ్ళు ఉన్నారు, మా చిన్నమ్మ కూతురు. వాటిపైన పెట్టడానికి చిన్న కుండలు అనమాట ఇవి. ఇప్పుడు అవి పెద్ద ఉన్నాయి కదా, వాటిపైన పెట్టడానికి చిన్నవి అనమాట. ఈ చిన్నదానికి కూడా పసుపు కుంకుమ అన్నీ ఇలా రెడీ చేస్తే ఇట్లా పెట్టేస్తాం చూడండి. వాటిలకి వీటిని కూడా అలానే పెట్టేస్తాము. వీటికి కూడా కింద పసుపు ఇది సున్నం పూసి నూనె పూసి సేమ్ ఇంకా దానికి ఎట్లా అలంకరణ చేస్తామో అట్లనే అలంకరణ చేస్తున్నాం చూడండి. ఈ వీటికి అన్నిటికీ ఈ కార్యానికి రెడీ చేయాలంటే 5 మంది కూర్చొని రెడీ చేయాలన్నమాట. ఇద్దరు ఇక్కడ బొట్లు పెడుతున్నాము, ఇద్దరు చిన్న కుండలకు బొట్లు పెడుతున్నారు. ఇంకొక ఆమె కూడా పక్కన ఉందంటే మా చిన్నమ్మ పిల్లలు. ఇదిగో చూడండి, పువ్వులు చుట్టి అన్నీ చుట్టి ఒక్కొరు ఒక్క పని చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ వీటికే తయారు చేయడానికే సుమారుగా చాలా టైం పడుతుంది అనమాట. ఇదంతా ఈ అలంకరణ చేయడానికి కుంభాలు వచ్చి ఇదిగో అందుకే ఒక్కరు చేయాలంటే కాదనమాట. అందరం తలాకొక్క పని చేసుకుందామని తలాకొక్క కుండ పెట్టుకుని ఇట్లా రెడీ చేస్తున్నాం అనమాట. వీటిని చూడండి, ఇదిగో ఎలా రెడీ చేస్తున్నాము. చిన్నవి పైన పెట్టడానికి ఈ కుండలు ఉన్నాయి కదా, ఈ కుండల పైన ఇట్లా బొట్లు పెట్టి ఇట్లా కంకణాలని ఆకుతోనే కంకణాలు కట్టేసి ఇట్లా కంకణాలు కూడా కడతామన్నమాట. అదిగో చూడండి, అదిగో మా చెల్లెలు కడతా ఉంది. ఇది వీటికి కంకణాలు కట్టేసి మా వాళ్ళు వేరే ఉన్నాయి కదండి అక్కడ పక్కన, ఆ కుండలు కూడా పెద్ద కుండలు కూడా కంకణాలు కడతారనమాట. వాటికి కూడా చాలా టైం పడుతుంది అనమాట. ఇవన్నీ ప్రాసెస్ అంతా చేయడానికి సుమారుగా ఒక 3 గంటల సేపు పైన పడుతుంది అనమాట. చిన్నగా నిదానంగా ఓపికతో చేయాలన్నమాట. అందుకే ఆ రోజు తెల్లవారులు నిద్రే లేదండి అసలుకి. ఇవే చేసుకుంటా మొత్తం ఇలాగైనా చేసుకుంటా ఉన్నామన్నమాట మొత్తం. ఇంకా ఎందుకంటే తెల్లవయ్యే లోపల మనం కుంభాలు మొయ్యాలని రెడీ చేయాలని అన్ని ఇట్లా రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఇదిగో చూడండి, చిన్నవన్నీ వాళ్ళు రెడీ చేసినారు చూడండి. ఫైనల్గా మొత్తం కుంభాలు ఇలా రెడీ చేసేసినాం అనమాట మొత్తం. ఇదిగో చూడండి, కింద ఇది కుండలో సేరుంబావు వండినామండి. పైన కుండలో కూడా భక్షాలు అవి పెట్టి వండేసి పక్కన పెట్టేసినాం అనమాట. అన్ని మొత్తం పైన టెంకాయ పెట్టి వచ్చి మా సైడ్ అయితే ఇలానే రెడీ చేస్తామండి కుంభాలు అయితే. మీ సైడ్ అయితే ఎలా రెడీ చేస్తారో మాకైతే తెలియదు, కానీ మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి మీ సైడ్ ఎలా చేస్తారో అనేది. చూడండి, ఊరు దేవరంటే ఇలానే మోస్తామన్నమాట. ఇంట్లో 2 కుంభాలు మోయాలా అని చెప్పినందుకు 2 తయారు చేసినాం అనమాట. ఇదిగో దేవుని కాడ ఇంకా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లోన 2 సార్లు ఎడబెడతామన్నమాట. ఇక్కడ కుంభాలు మోసేటప్పుడు ఒకసారి మంగళారతి ఇస్తామండి, ఇప్పుడు దేవునికి ఎడబెట్టినప్పుడు ఒకసారి మంగళారతి ఇస్తామన్నమాట. ఇక్కడ 2 సార్లు అనమాట. ఇదిగో లోపల ఇంట్లో దేవుని కాడ కూడా పూజ చేసుకుని వచ్చి ఇక్కడ భక్షాలు నైవేద్యం పెట్టి ఎడబెట్టేసినామనండి అండి ఇక్కడ. ఇదిగోండి మా చెల్లెలు వాళ్ళ అల్లుడు పెట్టి పూజ చేస్తున్నాడు అనమాట. ఎక్కువ శాతం మగవాళ్ళే పూజ చేయాలన్నమాట, ఆడవాళ్ళని చేయరనమాట అక్కడ సైడ్. అక్కడ సైడ్ కర్ణాటక సైడ్ అండి ఇది. ఆడవాళ్ళు టెంకాయ కొట్టామన్నమాట, మగవాళ్ళే కొడతారనమాట. అందుకే ఆ పిల్లవాడి దగ్గరే కొట్టిస్తున్నామండి.
అప్పుడు మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడు ఎడబెట్టి ఒకసారి టెంకాయ కొట్టేస్తామండి. మంగళారతి చేసేటప్పుడు మళ్ళీ లాస్ట్ ఫైనల్ మంగళారతి వేరే ఉంటుందండి. అది ఎప్పుడంటే అది ఎత్తేటప్పుడు, కుంభాలన్నీ పైకి ఎత్తేటప్పుడు మోసేటప్పుడు ఫైనల్ మంగళారతి ఇస్తామండి. ఇదిగో చూడండి, ఇదిగా ఇట్లా ఇదిగోనండి. ఇప్పుడు ఈ కుంభాలు మోస్తాం కదా, ఇవంతే మోసేవాళ్ళు ఇద్దరు కలసాలు పడతారు, ఇద్దరు కుంభాలు మోస్తారు అనమాట. వాళ్ళకు వచ్చి సూసుకోలు కట్టడానికి వాళ్ళ తల మీద సూసుకోం వేసుకుంటాం కదండి, అవి కలసం బట్టే వాళ్ళకి రెండిటికి 2 వేస్తామండి. కుంభాలు మోసే వాళ్ళకి రెండింటికి 2 వేస్తూ ఉన్నాం అనమాట. ఇదిగో మేమంతా తీసుకుని తలా ఒక్కరు తీసుకుని కలసాలన్నీ అవి సూసుకోలు తీసుకుని వాళ్ళ కుంభాలు మోసే వాళ్ళకి తలా కోటి తీసుకొని కట్టేస్తామన్నమాట. ఇవి వాళ్ళు మోసుకొని ఇప్పుడు బయటకు వస్తారు కదండి. ఈ సూసుకోలు లేకున్నట్లే ఏ కార్యాలు చేయరనమాట కర్ణాటక సైడ్. కంపల్సరిగా ఇవి వేసుకునే తీరాలన్నమాట. ఇదిగో మా చెల్లెలు కుంభం మోస్తుందన్నమాట. ఇప్పుడు ఆమెకి నేను తీసుకొని పోయి కట్టేసినాను అనమాట. ఇక్కడ మొత్తం ఇక్కడ ఉండే వాళ్ళంతా మా చెల్లెలు కూతుర్లండి. ఇద్దరు మా చెల్లెలు కూతుర్లు ఉన్నారు, మా చెల్లెళ్ళు 3 ఉన్నారు. అంతా కలిసి మేమే, మా వదిన వాళ్ళు అందరం కలిసి మేమే ఉన్నామండి ఇక్కడ అంతా మొత్తము. ఇదిగో చూడండి, ఇది మొత్తం కలిసి 4 కదండి ఈ కార్యాలు చేసేది. 4కి ఇలా చూసుకుమేసేసి అన్నీ ఫైనల్గా రెడీ చేస్తామన్నమాట. వాళ్ళంతా మోసేటప్పుడు అనమాట ఇవన్నీ. చూడండి, ఇది లాస్ట్లో ఫైనల్గా ఇప్పుడు ఈ కుంభాలన్నీ పైకి ఎత్తాలి కదండి. ఇప్పుడు ఎత్తుకొని బయటికి పోయేటప్పుడు గుడికి పెద్ద మహామంగళారతి అని పెద్ద మంగళారతి ఇస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ టెంకాయలు కొట్టేసి ఫస్ట్ ఒక టెంకాయ కొట్టింటారండి, మరి రెండోసారి ఇంకో టెంకాయ కొట్టి మొత్తం 2 టెంకాయలు కొడతారనమాట. ఫస్ట్ మనం భక్షాలు చేసి ఎడపెట్టినప్పుడు ఒక టెంకాయ అండి. అప్పుడు ఇప్పుడు మహామంగళారతి అని లాస్ట్కి ఫైనల్గా బయటికి తీసుకుపోయేటప్పుడు పెద్ద టెంకాయ కొట్టి మొత్తం మగవాళ్ళేనండి. మొత్తం ఈ మంగళారతి ఇచ్చి అంతా చేసేటప్పుడు అక్కడంతా చుట్టుపక్కల మగవాళ్ళే ఎక్కువ శాతం ఉంటారనమాట. ఇక్కడంతా మొత్తం ఇక్కడంతా చూడండి. ఇప్పుడు ఇది చేసిన తర్వాత మంగళారతి కూడా మగవాళ్ళే ఇస్తారండి ఎక్కువ శాతం. ఆడవాళ్ళు ఏం లేదు, అక్కడ దూరమే ఉంటాం అనమాట, ఎక్కువ ముట్టుకోమన్నమాట, దూరంలోనే ఉంటాం అనమాట. ఇదిగో చూడండి, మగవాళ్ళే మంగళారతి కూడా మగవాళ్ళే ఇస్తున్నారు చూడండి అంతా. కర్ణాటక సైడ్ వచ్చి ఎక్కువ శాతం మగవాళ్ళే పూజలు ఎక్కువ చేస్తారండి. మన సైడు మన ఆంధ్ర సైడ్ అయితే కొద్దిగా మగవాళ్ళు అంతగా రారండి పూజలు చేయడానికి, దూరమే ఉంటారనమాట ఎక్కువ శాతము. కానీ అక్కడ సైడ్ మాత్రము మా చెల్లెల వాళ్ళది కర్ణాటకనే అనమాట మొత్తం ఊరది. కాబట్టి అక్కడ మొత్తము మగవాళ్ళే ఎక్కువ శాతం పూజలు మగవాళ్ళు చేస్తేనే ఫలించేది ఏదైనా కానీ అని చెప్పి కొంచెం వాళ్ళే ఎక్కువ శాతం వాళ్ళే చేస్తారండి పూజలు వచ్చి. ఇదిగోనండి అయిపోయింది, మా మంగళారతి అయిపోయింది చూడండి. ఇప్పుడు ఈ కలసాలు పట్టుకొని వస్తున్నారు చూడండి, బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇది 2 కలసాలు 2 కుంభాలు అనమాట. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి రావడంతో బయటకు వచ్చిన తర్వాత అవి కుంభాలు పెడతారనమాట, వాళ్ళ తల మీద పెడతారనమాట. ఇప్పుడు అవి ఇంట్లో నుంచి మోసుకురావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదండి. అందుకే బయటకు వచ్చి కొంచెం కడపమాన్ దాటిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత
పెడతామని వాళ్ళు మగవాళ్ళు వెనక్కి మోసుకొని వస్తున్నారండి. ఇదిగోనండి కడుపు మంది దాటిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు రెండు కుంభాలకి 2 కలసాలండి. ఏ కుంభానికి ఆ కలసం అనమాట. ఇదిగోనండి మా చెల్లెలు కూతురు ఒక ఆమె, మా చెల్లెలు ఇద్దరు కలిసి వాళ్ళు కుంభాలు మోస్తారనమాట. ఇవి ఒకరు ఇంటి ఆడపడుచు ఒక కుంభం మోయాలి, ఇంటి కోడలు ఒక కుంభం మోయాలన్నందుకు కూతురు ఒకటి వాళ్ళ అమ్మ ఒకటి ఇద్దరు మోస్తున్నారు అనమాట. ఇదిగోనండి ఇలా కుంభాలు బయటకు వచ్చిన తర్వాత తల మీద పెట్టినారు. ఇదిగో చూడండి గుడికి పోవడానికి రెడీ అవుతున్నారండి అందరు మొత్తం. ఇంకా వీళ్ళ ఇంటికా నుంచి గుడికి పోవాలంటే కొంచెం చాలా దూరం ఉందండి. అయినా ఒకరే పట్టుకోలేరు కాబట్టి ఇంకా సైడ్కి మగవాళ్ళు కూడా పట్టుకుంటారు అనమాట. ఇంక ఒకరికి అంటే చేత కాదని పక్కన మగవాళ్ళు కూడా పట్టుకుని వస్తుంటారు. ఇదిగో అందరం కలిసి గుడికి వెళ్ళిపోతున్నాం చూడండి. ఇప్పుడు అమ్మవారి గుడికి ఒకటి, దేవమ్మవ గుడికి ఒకటే అండి, కోటి సుంకులమ్మవ గుడికి ఒకటే అండి. అక్కడ పోతున్నరికింటారు, ఊరు దేవరు కదా, పోతున్నరికింటారు కాబట్టి ఒక దేవునికి ఒకటి, ఒక దేవునికి ఒకటి అని 2 కుంభాలు అనమాట. ఇదిగోనండి మా చెల్లెలు కూతురు, మా వదిన, మా ఆడపడుచులు, మా అందరు మొత్తం మా వాళ్ళంతా అందరూ ఉన్నారు చూడండి. అందరం కలిసి గుడికి వెళ్ళిపోతా ఉన్నామంతా. ఇదిగోనండి మా అన్నయ్య కొడుకు అనమాట అయినా. ఇక్కడ ఊరు వాకిలని ఉంది. అక్కడ ఊరు వాకిల దగ్గర వచ్చే లోపల మొత్తం ఊర్లో వాళ్ళంతా కుంభాలు మోసుకొస్తున్నారండి అన్నీ. ఇక్కడ మా సైడ్ నుంచి మేము వస్తున్నాము, ఇంకో సైడ్ నుంచి ఇంకోరు వస్తున్నారండి. కాబట్టి అన్ని కుంభాలు ఒకటేసారి కలిసి పోవాలని అందరూ వచ్చి ఊరు వాకిల దగ్గర కలుస్తారండి. అన్ని వరుసగా లైన్గా పోతాయి అన్నమాట. ఊర్లో ఉండే కుంభాలన్నీ లైన్గా పోతాయి అన్నమాట. చూడడానికి కూడా బాగుంటుంది అనమాట, చూసేవాళ్ళకి కూడా. మొత్తం ఊర్లో రెడ్డిస్ అంతా ఒక సైడ్ అనమాట, మళ్ళీ వేరే కులాలంతా వేరే వాళ్ళంతా ఒక సైడ్ అనమాట. ఫస్ట్ రెడ్డి వాళ్ళ కుంభాలన్నీ ఫస్ట్ పోతాయి అనమాట. కాబట్టి అన్నీ మొత్తం ఇట్లా లైన్ బట్టి పోతున్నాయి చూడండి. నా ఊరువాకులతో వచ్చిన తర్వాత అందరం ఒకటి తర్వాత ఒకటి లైన్గా వెళ్ళిపోతుంటాయి అనమాట కుంభాలంతా ఊరు మొత్తం. ఇదిగో చూడండి. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి లైన్గా పోతా ఉంటే చూడడానికి కూడా ఎంత బాగుంటుంది కదండి. చూసే అసలుకి వరుసగా కుంభాలు మోసుకుపోయే వాళ్ళు బాగా ఒకే కుంభం పోయేదాని కొద్దీ ఇట్లా అందరు కుంభాలు వరుస కనిపిస్తుంటే చూడడానికి కూడా అందంగా బాగుంటుంది అనమాట ఊర్లోన. కాబట్టి అన్నీ కలిసిపోతారు అనమాట. ఒక్కొక్కసారి పోరు అనమాట. అంతా మొత్తం ఊరు మొత్తం కలిపి ఊరు దేవరు వచ్చి ఇట్లానే చేస్తారనమాట. ఇదిగోనండి శుంకులమ్మ గుడికి వచ్చినాము. అక్కడ మా చెల్లెలు వచ్చి అక్కడ దేవమ్మ గుడికి పోయింది. అక్కడ సైడ్ అక్కడ వాళ్ళు పోయినారండి. ఇక్కడ
మా పాప వెనక్కి వచ్చినాం కాబట్టి ఇక్కడ మా సైడ్ ఇక్కడ సైడ్ వచ్చినాం అనమాట. ఇక్కడ శుంకులమ్మ గుడికి వచ్చినామండి. ఇక్కడంతా ఇక్కడ గుడి కాటికి వచ్చినాం. ఇదిగోనండి మాకు తెలిసిన బంధువులు వాళ్ళు మధ్యలో మాట్లాడిస్తూ ఉన్నారు అందరూ కలిసి. అందుకే మళ్ళీ ఇక్కడంతా మాట్లాడించుకుంటూ ఉన్నామండి. అందరం ఇక్కడికి వచ్చి పైకి వచ్చినాము అందరం కలిసి. ఊళ్ళో శుంకులమ్మ గుడి అనమాట. ఇక్కడ ఒక 2 సుట్లు తిరిగి 3 సుట్లు లోపలికి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ వచ్చి దించేస్తారు. ఇక అక్కడ సగం మంది పోయినారు, ఇక్కడ సగం మంది పోయినారు అనమాట. ఒకే చోట 2 కుంభాలు కాబట్టి ఒకే దగ్గర లేరనమాట. బంధువులు కూడా చాలా మంది కలిసి ఉంటారంటే అంత ఊరిదేవారు అంటే మొత్తం బంధువులు కూడా ఎక్కువ వచ్చింటారు అనమాట. అంతా ఇంటింటికి పిలిపించారు కాబట్టి అందరూ వచ్చింటారంటే కంపల్సరీగా. ఇదిగోనంటే అయిపోయింది. ఇంకా అందరం అక్కడ కుంభాలని దించేసినారు. ఇంకా అంతే మొత్తము. ఇంక అందరం కలిసి ఇంక ఇంటికి వెళ్ళిపోతా ఉన్నామండి అందరం. ఇంకా ఇదిగోనండి ఇంటికాడ ఇప్పుడు పొట్టేలతో చేస్తున్నారండి కాబట్టి ఇంటికాడ మటను చేయడానికి ఉడికించడానికి పెట్టినారు చూడండి. మటన్ చేస్తున్నారు ఇంటికాడ. ఇది తలకాయ కూరనండి. ఇది తలకాయ కూర సపరేట్ పెట్టినారండి. తలకాయ చేశారు తలకాయ కూరని. ఇక్కడ మటన్ ఉడికిచ్చేది సపరేట్గా చేస్తున్నారండి. కానీ ఇక్కడ కర్ణాటక సైడ్ మటన్తో ఎప్పుడు చేయరండి. కానీ ఈ సంవత్సరము చేయాలనుకున్నారంట. అందుకే పొట్టేలు తెప్పించి ముందుగానే అంతా పెట్టి చేపిస్తున్నారండి ఇట్లా. లేదంటే ఇక్కడ కర్ణాటక సైడ్ తినరండి ఎక్కువ శాతం. ఇక్కడ మటన్ ఇవన్నీ తినరు కాబట్టి ఇక్కడ భక్షాలతోనే ఎక్కువ చేస్తారనమాట. ఇంకా అందుకే ఈ సంవత్సరం లేదు కంపల్సరీగా మటన్తో చేయాల్సిందేనని చెప్పినందుకే చేస్తున్నారండి. ఇదిగో ఇక్కడ చూసారానండి ఆ మటన్లో లివర్ వచ్చి ఉంటుంది కదా, ఆ లివర్ తీసుకొని మేము సపరేట్ చేస్తామని పిల్లలందరూ అడుగుతూ ఉంటే మా వదిన సపరేట్ పొయ్యి పెట్టుకుని ఇక్కడ బయట పొయ్యి పెట్టుకుని ఇక్కడ బయట నేను చేసిస్తాలే అని చెప్పి ఆడ వంట మనిషి దగ్గర నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ మా వదిన చేసిస్తుంది చూడండి. మా వదిన చుట్టూ పిల్లలు చూడండి ఎంతమంది ఉన్నారు. అందరూ మా చెల్లెల పిల్లలు, మా వదిన పిల్లలు, మా చెల్లెలు వాళ్ళ అల్లండ్లు అందరూ కలిసి బాగా సరదాగా అందరూ మాట్లాడుకుంటూ నాకు లివర్ చేసి ఆంటీ, నాకు లివర్ చేసి ఆంటీ అని చెప్పి మా వదినని అందరు కలిసి ఆట పట్టించుకుంటూ ఉన్నారు చూడండి. అందరూ మొత్తం కలిసి ఇక్కడ పిల్లలంతా కలిపి. ఇదిగోనండి అందరూ వచ్చినారు కాబట్టి నేను చేసిస్తాలే పొయ్యి పెట్టుకొని బాగుంటుంది టేస్ట్. లివర్ చేయడానికి మా వదిన బాగా చేస్తుందండి. లివర్ ఫ్రై అన్నీ బాగా చేస్తుంది. నేను చేసిస్తాలే అండి మీకు అని చెప్పి తనే ముందుగానే కూర్చొనేసి ఆడ పొయ్యి పెట్టుకుని స్టవ్ మీద అంతగా బాగుండదు, నేను పొయ్యి మీద చేసిస్తానని చెప్పి కూర్చొని చేసిస్తూ ఉంది చూడండి. ఇంకా పిల్లలంతా కలిసి దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దామని చెప్పి ఒకసారి చేసి అప్పుడే ప్లేట్లోకి ఇచ్చిందండి. ఎలా ఉందో చూద్దామని చెప్పి పిల్లలంతా కలిసి నాకే నీకే అని చెప్పి ఇష్టపడి టేస్ట్ ఎలా ఉందో అని ఒకరి తర్వాత ఒకరు తీసుకొని తినేస్తున్నారండి. అక్కడనే ఇంకా ఉడికేటప్పుడే తినేస్తున్నారండి. మొత్తం ఒకసారి చేసి పెట్టేసింది, తీసేసుకొని అందరు టేస్ట్ చూస్తామని అందరు తీసేసుకున్నారండి. తీసుకొని తింటా ఉన్నారు. ఇదిగోనండి మా వదిన వాళ్ళ అల్లుడు బిడ్డ, చెల్లెలు వాళ్ళ అల్లుడు బిడ్డ, ఇంకా చెల్లెలు కూతురు, మా బాబు, మా అన్న కొడుకు అంతా మొత్తం చాలామంది కలిసినారండి. మొత్తం సరదాగా. ఇప్పుడు ఒకటి వేసవి సెలవులు కాబట్టి ఇంక అంతా జాబ్ చేసేవాళ్ళు కూడా మొత్తం ఇంక సెలవులు పెట్టేసుకుని దేవరు ఉందని చెప్పి
అందరం కలుస్తామని అందరూ వచ్చినారంటే అంతా మొత్తం పిల్లలంతా కలిసి అందుకే సరదాగా చేస్తూ ఉన్నారండి. ఇక్కడంతా చూడండి మాట్లాడుకుంటూ తిరుగుకుంటూ చూడండి ఎంత సరదాగా ఉన్నారో అందరూ. కానీ లివర్ ఫ్రై చేయడానికి మా వదిన బాగా చేస్తుందండి, చాలా టేస్ట్గా బాగా ఇది ఉప్పు కారం వేస్తే చాలా అంత బాగా చేస్తుందండి, అసలు మసాలాలు కూడా అవసరం లేదు. అందుకే వాళ్ళంతా అంత ఇష్టపడి తింటున్నారు చూడండి, అట్లా తింటున్నారు అంతా కలిసి. నాకే నీకే అని చెప్పి అడిగడి తీసుకుని తినేస్తున్నారు అంతా. సపరేట్గా కూడా మళ్ళీ లివర్ కూడా ఇంకా వేరే వేరే చోట కూడా లివర్ సపరేట్గా తెచ్చినారండి, లివర్ ఫ్రై చేసిస్తానన్నందుకు. ఇదిగోనండి మా చెల్లెలు మనమరాలు చూడండి ఆయి చెప్తా ఉంది. సపరేట్ తెచ్చినారండి, లివర్ కూడా సపరేట్గా తెచ్చినారు. మటన్లోది కాక మళ్ళీ తెప్పించి సపరేట్గా ఒక 2 కేజీలు లివర్ సపరేట్గా తెప్పించి ఫ్రై చేసిస్తానని చేస్తూ ఉందండి అదే పనికి. కాబట్టి అందరు కలిసి తినుకుంటూ సరదాగా ఉన్నారు చూడండి ఎలా ఉన్నారు అంత మొత్తము. మటన్ కొద్ది లివర్ ఫ్రైయే బాగుంది, వంట ఆయన చేసేదాని కొద్ది నువ్వు చేసిందే బాగుంది ఆంటీ అని చెప్పి పిల్లలంతా ఇష్టపడి తింటా ఉన్నారండి అందరు మొత్తం కలిసి. ఇదిగో చూడండి ఇలాగ పొయ్యిల మీద చేసే వంటలు అయితే బాగా టేస్ట్గా ఉంటాయండి. గ్యాస్ మీద కొద్దీ ఎట్లయినా పల్లెటూరులో ఉన్నప్పుడు పల్లెటూరులో ఉండే వాతావరణము అట్లా పొయ్యిల మీద చేసుకొని తినడము అట్లాంటివన్నీ చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందంటే అంత బాగుంటుందండి. ఎప్పుడు సిటీలో ఉండి పొయ్యిల మీద గ్యాసుల మీద చేసుకొని తిని ఆ టేస్ట్లు కొద్దీ ఇలా పొయ్యి మీద చేసుకొని అప్పుడప్పుడు ఇలా తింటూ ఉంటే కూడా మనుషులకి వాళ్ళకి టేస్ట్ అనేది అంత బాగా నచ్చుతుంది అనమాట. ఉప్పు కారం వేసింది నాకు బాగుంది నీకు బాగుంది అని చెప్పి అంత ఇష్టపడుతున్నారు అన్నమాట అందరు కలిసి. ఇదిగో చూడండి ఎలాగైనా పల్లెటూరు వాతావరణమే వేరండి అసలుకి. వాతావరణం చల్లగా బాగుంటుంది అసలుకి. చుట్టుపక్కల చెట్లు కూడా దండిగా ఉంటాయండి బాగా వాళ్ళ ఇంటికాడ. కాబట్టి చల్లగా ఉంటుందన్నమాట, ఎక్కువ శాతం వేడి అని అనిపించదు అనమాట. చూడండి మటన్ అయిపోయిందండి ఫైనల్గా చేయడము. ఇదిగోనండి మటన్ ముక్తా ఉంది, అయిపోయిందని చూస్తున్నారండి అయిపోయిందేమో అని. వంట ఆయన మటన్ చేసి పక్కకు పోయిన తర్వాత వీళ్ళందరూ కలిసి నేను చేస్తాను నువ్వు చేస్తావని చెప్పి ఇక్కడ వీడియో తీసుకున్నామనండి. అది సరదాగా అందరు కలిసి నేను మటన్ చేస్తాను నువ్వు మటన్ చేస్తానని సరదాగా జోకులు వేసుకుంటూ అది గంట తీసుకొని తిప్పుతూ ఉన్నాడంటే మా చెల్లెలు వాళ్ళ అల్లుడు వాళ్ళంతా కలిసి. అదిగో చూడండి ఇంకా ఉప్పు కారం తక్కువైందని ఆయన వంట ఆయనకి చెప్పినారండి. అందుకే కొద్దిగా ఇంకా కారం ఏమంటే ఒక కారం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లెటూరులో ఇలాంటివన్నీ చేయాలంటే చాలా సరదాగా ఉంటుంది కదండి.